రాజు తలుచుకుంటే 1,00,000 ఉద్యోగం. జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ కొలువు, రాత పరీక్ష లేకుండా నేరుగా నియామకం. ఇంట్లో కూర్చున్న నెలకు 1,00,000 జీతం, 10,000తో పోస్టింగ్ల పర్వానికి శ్రీకారం. 6 ఏళ్ల క్రితమే ఉత్తర్వులు ఇచ్చిన సీఎండీ. డైరెక్టర్ల బోర్డు మీటింగ్లో నిర్ణయంతో ఇచ్చింది కేసీఆర్ ఫ్యామిలీ. సమీప బంధుకు తాజాగా తెరపైకి వచ్చిన సరిత వ్యవహారం. ఇలా ఇంకెంతమంది ఉన్నారని చర్చ. రేవంత్ ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఉత్కంఠ అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం కదా. సో ఇక్కడ దీని గురించి మీకు ఒక చిన్న చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇదే ఆమె లెటర్. తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి టీఎస్ జెన్కోలో అపాయింట్ అయినట్టు ఆర్డర్ కాపీ అండర్ రెగ్యులేషన్ 14A(1) APSEB SRS Part 2 as adopted by TS Genco. Srimati B. Sarita is appointed temporarily as assistant engineer in the time scale of pay 41,155 to 44,555 అంటూ మొత్తానికి పే స్కేల్ విత్ యూజువల్ అలవెన్సెస్ యాజ్ అడ్మిసిబుల్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ వర్కింగ్ అండ్ షీ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ప్రొబేషన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years అట. సో 2 years పీరియడ్ కోసం ఆమెను రిక్రూట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో దీని అంతటికి కూడా ఇదంతా చూడండి. సో మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ రాసి మొత్తానికి అయితే ప్రభాకర్ రావు సైన్ పెట్టి పంపించడం జరిగింది. సో అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈమె ఎవరు, సరిత ఎవరు అంటే కేసీఆర్ సంబంధించినటువంటి 9 మంది సిస్టర్లో ఒక సిస్టర్ సంబంధించినటువంటి కొడుకు ఎవరైతే ఉన్నారో పూర్ణచందర్ రావు అనేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన భార్యనే సరిత. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఈయన ఎవరు అంటే హరీష్ రావు యొక్క బినామీ. మీరు అందరూ బోయినపల్లి వినోద్ కుమార్ వీళ్ళు అంటారు కదా, అసలు అది కాదు, హరీష్ రావు యొక్క బినామీనే. హరీష్ రావుకు చిన్నమ్మ కొడుకు అవుతాడు పూర్ణచంద్రరావు. వీళ్ళిద్దరూ అన్నదమ్ముల లెక్క. సో హరీష్ రావు సంబంధించినటువంటి సిద్దిపేటలో 100 ఎకరాల భూములు, అదేవిధంగా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి 100 ఎకరాల భూములు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇసుక మాఫియా, భూమాఫియా, లిక్కర్ మాఫియా అన్నిటికీ ఈ పూర్ణచంద్రరావు అనే వ్యక్తి హరీష్ రావుకు బినామీగా ఈరోజు పెద్ద ఎత్తున వెళ్తూ ఉన్నాడు. అవి సరిపోలేదని చెప్పేసి, ఆ డబ్బులు సరిపోలేదని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఈ జెన్కోలో రిక్రూట్మెంట్ చేయించిండు. జెన్కోలో రిక్రూట్మెంట్ చేపిస్తే ఆ సరిత అనే అమ్మాయి మరి పోయిందా అంటే పోలేదు. ఎందుకు పోలేదు అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక మళ్ళీ బోర్డు స్టార్ట్ చేసిందట. అట్లా ఆ విషయం బయటకు వచ్చింది వాస్తవంగా చెప్పాలంటే. సో క్లియర్గా హరీష్ రావు యొక్క పాత్ర ఉంది. సరిత రిక్రూట్మెంట్ వెనకాల హరీష్ రావు యొక్క ప్రోద్బలం బలంగా ఉంది. హరీష్ రావు ఇది ప్రభాకర్ రావు తోటి మాట్లాడి ఒప్పించి మెప్పించి మొత్తానికైతే ఈ ఆర్డర్ బయటికి తీసుకురావడం జరిగింది. ఇలాంటి పనులన్నీ కూడా హరీష్ రావు తప్ప వేరే వాళ్ళు చేయరు వాస్తవంగా చెప్పాలంటే. సో హరీష్ రావు అనే వ్యక్తి ఈ పూర్ణచంద్రరావు, ఎవరైతే ఈ సరిత భర్త ఎవరైతే ఉన్నారో ఈయనే పూర్ణచంద్రరావు అనేటువంటి వ్యక్తి హరీష్ రావు యొక్క బినామీ. మీరు తెలుసుకోండి, సిద్దిపేటలో ఎవరిని అడిగి చెప్తారు పూర్ణచంద్రరావు అంటే ఎవరు అంటే హరీష్ రావు యొక్క బినామీ అనేది చాలా స్పష్టంగా అందరికి కూడా తెలుసు. పూర్ణచంద్రరావు వాళ్ళ భార్యనే సరిత. సో ఇది అసలు కథ. సో కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా మీకు.